గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 నుండి 16వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి చూసి తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువేమో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా మంచి అవకాశాలు వచ్చినా కూడా మీ స్కిల్స్ సరిపోకపోవడం కానీ, మీరు అనుకున్నంత రీతిలో మీరు చక్కగా ప్రతిభావంతంగా ఇంటర్వ్యూలో పాల్గొనకపోవడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల చిన్న త్రుటిలో మీకు ఉద్యోగాలు తప్పే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా స్వల్ప మార్కులతో ఉద్యోగ అవకాశాలు తప్పే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ అనుకూలమైన కాలంగా కనపడుతోంది. అలాగే మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వాటిని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక వివాహం విషయంలో కానీ, ప్రేమికుల మధ్య కానీ, లేదా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరి విషయాల్లోనూ కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనా సంబంధాలు నలుగుతూ ఉన్నా, ఆగిపోతూ ఉన్నా, లేదా మీకు చెబుతాంలే ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజులు అంటూ ఉన్నా, అలాంటి వాటి గురించి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసినట్లయితే, గట్టిగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు పనులు అవుతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. సామరస్యంగా మాట్లాడుకోగలుగుతారు. ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపారాలలో కానీ, లేదా భూముల యందు కానీ, గృహాల యందు కానీ, బంగారంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి విపరీతమైనటువంటి ఐశ్వర్యం కనబడుతోంది. డబ్బు ఖచ్చితంగా పెరుగుతుంది, వృద్ధవుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. చిన్న చిన్న ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు, సమయాన డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు, మొండి బాకాయిలు, రుణబాధలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా వాటి నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నంలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే స్టాక్ మార్కెట్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ పెట్టే పెట్టుబడులందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాతక పరిశీలన చేయించుకుని అనుకూలంగా ఉంటేనే ఎదరికి వెళ్ళండి. లేదా ఏదైనా పరిహారాలు చేయించుకుని మాత్రమే ఎదరికి వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. అలాగే బడ్జెట్ విషయంలో కూడా, అంటే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఎంత అవసరం, ఇవన్నీ కూడా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుని ఖర్చు పెట్టకపోతే కనుక మీకు రుణ బాధలు బాగా పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యమైనటువంటి విషయాల కోసమే ఖర్చు పెట్టండి. దుబారా ఖర్చు తగ్గించుకోండి. ఇక జీవన విధానంలో అంటే రోజువారీ పనుల్లో కూడా మార్పు తీసుకురావడానికి చక్కగా ప్రయత్నం చేసుకోగలుగుతారు. వ్యాయామం చేయడం కానీ, ఆహారంలో మార్పు తీసుకురావడం కానీ, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం కానీ, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి మాత్రం చక్కగా ప్రయత్నం చేస్తారు ఈ వారం. యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మీకు చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. కాబట్టి వాటి యందు శ్రద్ధ ఎక్కువగా పెట్టవచ్చు. అయితే రాజకీయ నాయకులకి కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉండే వారందరూ కూడా ప్రత్యర్థుల యొక్క ప్రభావం కానీ, లేదా కొంతమంది మీ యొక్క పదవుల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కొత్త ప్రణాళికాబద్ధంగా కొత్త పనులు చేయడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు, కొత్త రిస్కులు చేయొచ్చు, కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. ఇవన్నీ మీకు అనుకూలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాకపోతే కొంతమంది వ్యక్తుల వల్ల, కొంతమంది డైరెక్టర్ల వల్ల, కొంతమంది ప్రొడ్యూసర్ల వల్ల మీకు కొంచెం స్ట్రెస్ బాగా పెరుగుతుంది, ఇబ్బందులు బాగా పెరుగుతాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. వాహనాలు, యంత్ర పరికరాలు మార్చడానికి లేదా ఏదైనా కొత్తవి కొనడానికి మీకు బాగా అనుకూలించే వాతావరణం కనపడుతుంది. బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తే బాగా కలిసి వస్తుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. కొత్తగా ఏదైనా అప్పులు చేసి ఏదైనా వాహనాలు కొనాలన్నా, భూములు కొనాలన్నా, లేదా గృహాలు కొనాలన్నా బాగా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి చక్కగా రుణాలు చేసి పెట్టుబడులు అయితే పెట్టచ్చు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మాత్రం మీకు వృద్ధి అవుతాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తులు లేదా కోర్టులో నలిగిపోతున్నటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అదే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ, కోరికలు కానీ చక్కగా నెరవేరుతాయి. కాబట్టి చక్కగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాల కోసం గట్టిగా కృషి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొచ్చు.
ఆర్థికంగా, వ్యవహారికంగా కూడా స్వల్ప ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఉండేవారు కూడా స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్త. వృత్తిపరమైన విషయాలు కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ అవకతవకలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సంట్రేషన్‌గా ఉద్యోగాల్లో, వ్యవహారాల్లో నడపండి. ఇంకా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ అంటే మాట్లాడుకునేటప్పుడు, విమర్శించుకునేటప్పుడు, గొడవ పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడి వల్ల కుటుంబాల్లో కలహాలు కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్ర చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ బాగా అనుకూలించే సమయంగా కనపడుతోంది కాబట్టి ప్రయత్నాలు మాత్రం అలాంటివైతే ఖచ్చితంగా చేయొచ్చు. ఇక గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయి. ఆగిపోయినటువంటి పనులు ఎదరకు వెళతాయి. గృహ నిర్మాణానికి సంబంధించి రుణాలు మంజూరు అవుతాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. దీర్ఘకాలిక ఫలితాలిచ్చే పెట్టుబడులు అంటే పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్‌లు కట్టడం కానీ, లేదంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కానీ, ఇలాంటివి మీకు బాగా కలిసొస్తాయి. మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే క్రయ విక్రయాల వల్ల లాభాలు కనపడుతున్నాయి కాబట్టి భూములు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదగవలడం, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, విదేశీయాన యోగ్యతలు లాంటివి మాత్రం అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. విడిపోయిన ప్రేమికులు కలవడం కానీ, ఇంట్లో వివాహం కోసం అంగీకరించుకునే ప్రయత్నాలు చేయడం కానీ, వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోవడం కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడం కానీ, ఇలాంటి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపార విషయంలో కొంచెం మొదట్లో కొంచెం ఇబ్బందిగా లేదా కొంచెం మందకొడిగా సాగినా కూడా వారాంతరం ముందు వ్యాపారంలో లాభాలైతే కనపడతాయి. పెట్టినటువంటి పెట్టుబడుల తగ్గ లాభాలైతే ఖచ్చితంగా ఆర్జించే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత బాగా పెరుగుతుంది. శారీరక కోరికలు తీర్చుకుంటారు. కాస్త కోరికలు బాగా పెరుగుతాయి ఈ వారం. వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. శారీరకపరమైనటువంటి కోరికల్ని, లౌల్యాన్ని తగ్గించుకోండి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి. ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, బయట ఫుడ్లు తినడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. వ్యాపారంలో మొట్టమొదటి కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా వ్యాపారాలు మళ్ళీ లాభాలు వస్తాయి కాబట్టి కంగారు పడిపోయే వ్యాపారంలో తొట్టుపడతనంతో తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఇక విద్యార్థులకి అర్థం కాని విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కన్ఫ్యూజ్గా ఉండేటటువంటి సబ్జెక్టుల పట్ల ఆసక్తితోటి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. లేదా వాటిలో విజయం పొందగలుగుతారు. కొత్త విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా చక్కగా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకోవాలనే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా చేసే పని పట్ల శ్రద్ధ పెరగడము, అలాగే మెంటల్ టెన్షన్లు తగ్గడము, ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము, తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగడం మీకు బాగా కలిసొస్తాయి. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో సఖ్యత, కుటుంబంలో అత్తమామలతోటి, తోటికోడలతోటి సఖ్యత, లేదా భర్తతోటి అన్యోన్యత, సంతానంతో సంతోషంగా కాలం గడపడము, కోరిన కోరికలు తీర్చుకోవడంతో పాటుగా అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకి, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. హోల్సేల్ రంగాల వారికి, హోటల్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ వారం అంతా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగానే కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.